విజయనగరం జిల్లాలోని రామనారాయణంలో మరో అద్భుత ఘటం ఆవిష్కరించింది. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటర్నేషనల్ యూత్ కాంక్లేవ్ ఆన్ రామాయణ కార్యక్రమంను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు నారాయణం కుటుంబ సభ్యులు. వారధి 2025 పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు పాల్గొని రామాయణ ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నారు. భావితరాలకు శ్రీరామాయణ స్ఫూర్తిని నింపడానికి రామనారాయణం నిర్వాహకులు నారాయణం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు నడుం బిగించారు. అందుకోసం పెద్ద ఎత్తున వందలాది మంది విద్యార్థులతో కలిసి రామాయణ మహాఘట్టాల ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. ఆదికవి వాల్మీకి రచించిన వాల్మీకి రామాయణమే ప్రామాణికమని, రామాయణంలో ఇప్పటికే వాల్మీకి పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు. ఈ పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలోని రామాయణంలోని వివిధ కోణాలను ఆవిష్కరిస్తూ శ్రీ రామాయణ శంఖారవం అనే మహా సదస్సును గత ఏడాది సెప్టెంబర్ నెలలో నిర్వహించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు మరో అద్భుత ఘట్టంకి తెరలేపారు SCS ట్రస్ట్ సభ్యులు. Become the walk and talk of everyone's life. The research center made its mark. వారధి 2025 అన్న నినాదంతో ఇవాటి నుండి 3 రోజుల పాటు యువ మహా సదస్సును నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, 60కి పైగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు. ఇక ఆన్లైన్లో 3000 మంది వరకు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ఘనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ యువ మహా సదస్సులో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కూడా భాగమవుతున్నారు. దీనికోసం రామనారాయణం ట్రస్ట్ నిర్వాహకులు, నారాయణం కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇలా ఆయన చేసిన భగీరథ ప్రయత్నం వల్లనే ఆకాశగంగ కాస్త శివగంగగా మారింది. అలాంటి గొప్ప పని, అంటే ఏదైనా అసాధ్యకరమైన కార్యం చేస్తున్నప్పుడు భగీరథ ప్రయత్నం, ఇంపాసిబుల్ థింగ్స్ ని పాసిబుల్ చేయడానికి భగీరథ ప్రయత్నం అని వాడతాం అన్నమాట. ఇలాగే రాముడు మరి భగీరథ వంశీకుడే కదా. ఆయన ఇంత 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళినా ఎక్కడ కూడా కైకేయి మీద కోపం చూపించలేదు. అది మనకి ముందరే తెలిసింది. కానీ ఆయన 14 ఏళ్ళు వేస్ట్ చేయకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎందరో మహర్షుల్ని చాలా ఉత్సాహంతో కలిసి వాళ్ళ దగ్గర నుంచి విద్య, అస్త్రాలు మరియు ఆధ్యాత్మికతను సంపాదించుకున్నారు. అవి తర్వాత వాళ్ళ రాజ్యపాలనలో కూడా చాలా ఉపయోగపడింది. అవును, నువ్వు కరెక్టే చెప్పావు.